హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ని మనం పల్లీలతో చేసుకుంటామండి. చాలా రుచికరంగా, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఇంట్లో పిండి ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకోండి. దీని టేస్ట్ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే. కొంచెం కొత్తగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక లోతున్న గిన్నెను పెట్టుకొని దానిలో ఆ గిన్నె సగభాగం వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. పల్లీలని ఇలా వాటర్లో వేసుకోవాలి. ఈ పల్లీలు మిరపకాయలు సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. పల్లీలు చాలా రుచికరంగా, చాలా బాగుంటుంది. ఈ పల్లీలను ఉడికించుకోవడం ద్వారా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాం కదా. ఇలా ఉడికించుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. మామూలుగా ఉడికించుకున్న పల్లీలే చాలా రుచికరంగా ఉంటాయి. దాంతో బ్రేక్ఫాస్ట్ ఇంకా బాగుంటుంది. వాటర్ మరిగి పల్లీలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. పల్లీలు ఉడికేవో లేదో చూద్దామండి. ఇలా పట్టుకొని చూస్తే పల్లి పలుకు ఇలా వచ్చేసింది కదా. మనకి పల్లి చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. వాటర్ లేకుండా వడగట్టుకోవాలి. మనం ఈ వాటర్లో వేసి మిరపకాయలని ఉడికించుకోవడం ద్వారా పండు మిర్చిలాగా రెడీ అయిపోయాయి. ఇలా వడగట్టిన పల్లీలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో కొన్ని వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పల్లి పేస్ట్ని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకొని అందులో 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత అడుగు భాగంలో పల్లి పేస్ట్ ఉంది కదండి, కొన్ని వాటర్ని వేసుకొని దానిలోని వాటర్ని ఆ బౌల్లోకి పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి, ఒకేసారి యాడ్ చేయకూడదు. ఈ పిండితోటి నేను ఊతప్పం చేసుకుంటున్నానండి. మనం ఊతప్పం వేసుకోవడానికి మామూలుగా పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. ఊతప్పం ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నిట్లో కూడా ఆయిల్ వేసుకొని ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా వస్తుంది. లోతుగున్న గరిటెతో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నిట్లో కూడా ఫిల్ చేసుకోవాలి. అన్నిట్లో కూడా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఊతప్పంని ఇలా రెండో వైపు తిప్పేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. పైన మూత నుంచి ఉడికించుకోవడం ద్వారా పిండి అనేది ఆరిపోతుంది, చక్కగా ఉడుకుతుంది. ఇలా పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత వాటిని స్పూన్తో మెల్లగా రెండో వైపు తిప్పేసుకోవాలి. ఎంత బాగా వస్తున్నాయో, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నేను చూపించిన చట్నీని ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటుంది. అన్నిటిని కూడా ఇలా రెండో వైపు తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై మూత నుంచి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం ద్వారా లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఉడికిపోయి బ్రేక్ఫాస్ట్ చాలా రుచికరంగా ఉంటుంది.
ఇలా రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఆమ్లెట్ లాగా మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా, చాలా బాగుంటుందండి. ఇలా రెడీ చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా చాలా హెల్తీగా టేస్టీగా తినేస్తారు. మామూలుగా పల్లీలను ఉడికించుకుంటేనే అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఆ ఉడికించుకున్న పల్లీలతో మనం ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, చాలా బాగుంటుంది. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని దీనికి కాంబినేషన్ చట్నీని రెడీ చేసుకుందామండి. ఈ చట్నీ దీనిలోకి సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకోండి. మామూలుగా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా దీనిలోకి ఇదే బాగుంటుంది. మరి ఆ చట్నీని కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడేటప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్నాం 1/2 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలని వేసుకోవాలి. వేసుకొని టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోండి. అలాగే మనం ఫస్ట్ పల్లీలు, ఎండుమిర్చిని ఉడికించుకున్నాం కదా, ఆ ఎండుమిర్చిని ఈ చట్నీలో యాడ్ చేసుకోవడం కోసం వాటిని ఉడికించుకున్నామండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఈలోగా మనం ఇక్కడ టమాటాలు పూర్తిగా చల్లారిపోయాయండి. ఇలా చల్లారిన టమాటాలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, కొన్ని వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ, దోశ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. దీని రుచి చూసాక చాలా బాగుందని మీరే కామెంట్ చేస్తారు, అంత బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.